గుడ్ మార్నింగ్ అండి. లీడర్స్ విన్నింగ్ టీమ్ యాప్లో మనము ప్లాన్స్ అనేవి ఎలా అప్లోడ్ చేయాలో నేను రికార్డింగ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనము విన్నింగ్ టీమ్ యాప్ ఓపెన్ చేయాలన్నమాట. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఖచ్చితంగా మనము యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్లో రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ ఎలా చేయాలో కూడా నేను వీడియో సెండ్ చేస్తాను, అది రిజిస్టర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. సో ఇక్కడ నేను యాప్ ఓపెన్ చేసినాను. ఇక్కడ పైన మనిషి సింబల్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ లో. సో ఆ సింబల్ ని మనం క్లిక్ చేస్తే మెనూ బటన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి థర్డ్ ఆప్షన్ వచ్చి 1000 ప్లాన్స్ ఛాలెంజ్ అని ఉంది. సో 1000 ప్లాన్స్ ఛాలెంజ్ ని నేను క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట క్లియర్ గా 1000 ప్లాన్ ఛాలెంజ్ కంప్లీషన్ స్టేటస్ అని. సో ఇక్కడ నేను డేట్ మనము సెలెక్ట్ చేయొచ్చు, ఏ డేట్న మనకు నిన్నటి నుంచే యాప్ అనేది ఫ్రెష్గా అప్డేట్ అయింది కాబట్టి సో మీరు ఇప్పటి వరకు చేసిన డెమోస్ మనం అప్లోడ్ చేయొచ్చు. నేను ఈ డెమోని 17th రోజు చేసిన. సో 17th రోజు చేసిన డేట్ని నేను ప్లాన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా, ఓకేనా. సో ఇక్కడ 17th రోజు చేసిన డేట్లో సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ టుడేస్ ప్లాన్ కౌంట్, ఇది మనం ఇక్కడ నంబర్ ఇయ్యని అవసరం లేదు. సో ఇక్కడ ఫస్ట్ యాడ్ ప్లాన్ మనం సెట్ చేయాలి. యాడ్ ప్లాన్ లో నేను ఇక్కడ సార్ పేరు సత్యనారాయణ, సో సత్యనారాయణ సార్ది సో రిఫర్డ్ బై నేమ్, ఓకేనా, మోహన్ రెడ్డి సార్, ఓకేనా. మోహన్ రెడ్డి సార్ నుంచి ఆయన రిఫరెన్స్ అనేది మనకు వచ్చింది. సో సిటీ ఎక్కడ సార్ది అంటే మిర్యాలగూడ. నెక్స్ట్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ స్టేటస్ ఏముంది, ఏది అంటే స్టేటస్ కాదు, స్టేట్ మనం తెలంగాణ, ఓకేనా. ఆంధ్ర మిర్యాలగూడ ఎక్కడుంది, తెలంగాణ కదా. సో తెలంగాణ. నెక్స్ట్ ఇండియా అనేది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. కన్జ్యూమర్, ఆయనకేమన్నా ప్రోడక్ట్ ఇచ్చినామా మనము, నో, ఓకేనా. డిస్ట్రిబ్యూటర్, ఎస్, ఇతను డిస్ట్రిబ్యూటర్ అవుతారు. సారీ, ఇక్కడ రిఫరెన్స్ నాది, సో నా ప్రాస్పెక్టింగ్ అనమాట, గీత.p, ఓకే. సో డెమో చేసినామా అంటే ఎస్, డెమో చేసినాము. నెక్స్ట్ టూల్స్, నో, టూల్స్ ఏమి ఇవ్వలేదు. 1-1 మీటింగ్, ఇక్కడ మనం ఎడిట్ చేయొచ్చు. 1-1 మీటింగా, హోమ్ మీటింగా అనేది 1-1 మీటింగ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా. నెంబర్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్, నేను ఒకరికే ప్లాన్ చెప్పిన కాబట్టి ఒకరు, ప్లాన్ కౌంట్ 1, టోటల్ పీవీ ఆఫ్ జాయినింగ్. సో నో, ఇప్పటి వరకు అయితే ఏం లేదు, నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలే, ఓకేనా. సో నెక్స్ట్ 0 పెట్టిన. నెక్స్ట్ చూస్ ఫైల్, కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా యాడ్ ఇమేజ్, చూస్ ఫైల్. సో చూస్ ఫైల్ మనం క్లిక్ చేస్తే నాకు రీసెంట్గా నేను వాళ్ళని 17th రోజు కదా ప్లాన్ చేసింది. సో 17th రోజు ఉన్న ఫొటోస్ నేను అప్లోడ్ చేయాలి, జస్ట్ వెయిట్. ఎస్, 17th రోజు, ఓకేనా. నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, అక్కడ ఇమేజ్ నంబర్ వచ్చేసింది చూడండి. సో కామెంట్స్, సో ఇక్కడ ఏం కామెంట్స్ అంటే అతను మీటింగ్కి వస్తా అన్నారు, సంథింగ్ ఏదో ఒక కామెంట్ అయితే ఇవ్వండి. ఇంట్రెస్టెడ్, ఓకేనా. సో ఇక్కడ యాడ్ సబ్మిటెడ్ అంటే నేను 17th రోజు ఒకటే ప్లాన్ చేయలేదు, ఇంకా చేసిన. సో వాటిని కూడా నేను యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఒకటే పర్సన్ డీటెయిల్ ఇచ్చిన, ఓకేనా. సో నెక్స్ట్ ప్లాన్, సో నెక్స్ట్ కింద మళ్ళా యాడ్ ప్లాన్ క్లిక్ చేస్తే మనము మళ్ళీ సెకండ్ పర్సన్ ని మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ అన్నపూర్ణ అని ఉన్నారు. సో అన్నపూర్ణ మేడంని ఆ రోజే నేను ప్రాస్పెక్ట్ చేయడం జరిగింది, రిఫర్డ్ బై మీ. సో నేనే ప్రాస్పెక్ట్ చేసినాను అనమాట అన్నపూర్ణ మేడంని. సో సిటీ వచ్చేసి సేమ్ మిర్యాలగూడ, స్టేట్ వచ్చేసి తెలంగాణ. సో ఇలా మనం మల్టిపుల్ ప్లాన్స్ అనేవి మనము ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో కన్జ్యూమర్ ఏం అవ్వలేదు తను, సో నో. డిస్ట్రిబ్యూటర్ కూడా అవ్వలేదు. సో డెమో చేసినాము. సో నెక్స్ట్ టూల్స్ ఇవ్వలేదు. టైప్ ఆఫ్ మీటింగ్ 1-1 ప్లాన్, నంబర్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ ఆమొక్కతే. సో ప్లాన్ కౌంట్ ఆమొక్కతే, ఓకేనా. టోటల్ పీవీ ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు, 0. సో యాడ్ ఇమేజ్ దగ్గర మళ్ళీ నేను అక్కడ యాడ్ ఇమేజ్ క్లిక్ చేస్తే మళ్ళీ నా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఆ మేడం ఎక్కడైతే ఆ మేడంతో నేను సెల్ఫీ దిగిన ఫోటో ఉంది కదా, సో నేను ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. యాడ్ ఇమేజ్ క్లిక్ చేయగానే తనది వస్తుంది. సో నేను ఒక్కసారి చెక్ చేస్తాను, రైట్, ఇక్కడ ఉంది, ఓకేనా. యాడ్ ఇమేజ్ క్లిక్ చేసిన. సో తను కూడా ఇంట్రెస్టెడ్, ఓకేనా, ఇంట్రెస్ట్ ఉంది, తనని కూడా ఖచ్చితంగా నేను జాయిన్ చేస్తా. జాయిన్ చేసిన రోజు మళ్ళీ ఈ ఆప్షన్స్ మనము చేంజ్ చేసుకోవచ్చు. ఫోటో మాత్రం ఈ రోజు 12 తర్వాత మనం చేంజ్ చేయలేము, ఓకేనా.
రైట్. థ్యాంక్ యూ లీడర్స్. ఇలా మనము మోర్ ప్లాన్స్ని మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క లీడర్ కూడా ఇక్కడ నేను ఇంకా ఇవి సబ్మిట్ చేయలేదు కాబట్టి 1000/1000 అని వచ్చింది. సారీ, అది రిఫ్రెష్ అయిపోయింది. సో 1000/1000 వచ్చింది. అది సబ్మిట్ కొట్టేస్తే నాకు ఇక్కడ 98/1000 అని వస్తుంది. ఓకేనా? ఇలా ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయండి. మళ్ళీ అన్ని ఎడిట్ చేసి మళ్ళీ రిఫ్రెష్ కొట్టకండి. నాది ఇప్పుడు 2 వెళ్ళిపోయినాయి, మళ్ళీ నేను ఎడిట్ చేయాలి. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ ప్లాన్స్ అనేవి ఫొటోస్ ఎడిట్ చేసి ఇలా మీ యాప్లో అప్లోడ్ చేయండి. ఓకేనా? యాప్కి సంబంధించి మీ యొక్క అప్లైన్ని కాంటాక్ట్ చేయండి. యాప్ ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేయాలి, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి కంప్లీట్గా. సో తెలియకపోతే మీ క్రౌన్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంప్రదించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.